శీర్షిక ముందు చూపు. రచన శివాని. గళం అపరాజిత. ఆఫీస్కి బయలుదేరుతున్న శంకర్రావును కొడుకు నీరజ్ సైగతో పార్వతమ్మ ఆపి, ఏవండి బాబు ల్యాప్టాప్ అంటూ నసికింది. కనుక్కున్నా. వాడడిగిన మోడల్ 70,000. నేనంత పెట్టలేను. వాడికి కావలసిన ఫీచర్స్తో మంచి కంపెనీ ల్యాప్టాప్ 40,000కు నాకు అందుబాటు ధరలో ఉన్నది. ఇదైతే కొనివ్వగలను అంటూ పార్వతమ్మ చేతిలో ల్యాప్టాప్ వివరాలున్న కాగితం పెట్టాడు శంకర్రావు. ఏంటమ్మా, నాన్న ప్రతి విషయంలో ఇంత పిసినారి? అదే ఆఫీస్లో పనిచేసే నాన్న స్నేహితుడు రాజారావు అంకుల్ కూడా అంతే జీతం కదా. ఆయన ఎలా చూసుకుంటున్నాడు పిల్లల్ని? రాజారావు అంకుల్ కొడుకు రఘు కాలేజ్కి బైక్లో వస్తే నేను అదే కాలేజ్కి బస్లో వెళ్తాను. రఘు యాపిల్ ఫోన్ వాడుతుంటే నేను 10,000 ఫోన్ వాడుతున్నాను. ఆయన కొడుక్కి 70,000 ల్యాప్టాప్ కొంటే నాకు 40,000ది. నాకు వాడి ముందు ఎంత అవమానంగా ఉంటుంది చెప్పు. ఇద్దరిది ఒకే ఆదాయం. అయినా రాజారావు అంకుల్కు పిల్లల మీద ఉన్న ప్రేమ నాన్నకి లేదు అని బాధపడ్డాడు నీరజ్. ఆయన అనుభవాలు అలాంటివిరా, ముందు చూపెక్కువ అన్నది పార్వతమ్మ. అదే రోజు శంకర్రావు రాజారావులు ఆఫీస్ నుండి వస్తూ ప్రమాదానికి గురయ్యారు. ప్రాణాలకు ప్రమాదం లేకపోయినా మంచానికి పరిమితం. వైద్యం అందితే నెమ్మదిగా కోలుకుంటారన్నారు డాక్టర్లు. పిల్లలు అడిగిందల్లా కొనిస్తూ మిగతా విషయాల్లో కూడా విలాసంగా గడిపే రాజారావు దగ్గర పెద్దగా మిగులు డబ్బేం లేకపోవడంతో కొడుకు రఘు చదువు మధ్యలో ఆపి కుటుంబ పోషణ కోసం ఉద్యోగం చేస్తున్నాడు. రాజారావుకి అరాకొర వైద్యం అందుతోంది. ముందు చూపుతో అవసరానికి మించి డబ్బు ఖర్చు చేయకుండా బీమా మరియు మ్యూచువల్ ఫండ్స్లో డబ్బు పొదుపు చేసిన శంకర్రావు ఆర్థికంగా ఇబ్బంది పడలేదు. 2 ఏళ్ల పాటు రాజారావు ఉద్యోగం చేయకపోయినా కొడుకు చదువు నిరాటంకంగా సాగింది. మంచి వైద్యం అంది త్వరగా కోలుకున్నాడు శంకర్రావు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా తండ్రి ముందు చూపు వల్ల తామంతా హాయిగా ఉన్నామని అర్థం చేసుకుని నీరజ్ తన మొదటి జీతం తండ్రి చేతిలో పెట్టి కాళ్లకి నమస్కరించాడు.